వైసీపీకి చెందిన కీలక నేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత కొంతకాలంగా పార్టీకి అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్న ఆయన తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు జగన్కు రాజీనామా పత్రాన్ని పంపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్నారు. 5 ఏళ్లు వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పడ్డారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలంటున్న అవంతి శ్రీనివాస్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి వైసీపీ నాయకుడు భీమిలి ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఉన్నారు. ఆయన అనూహ్యంగా కూడా ఈరోజు తన భీమిలి ఇన్ఛార్జ్ పదవికి అలాగే పార్టీ సభ్యత్వానికి పార్టీ పదవికి కూడా రాజీనామా చేసి ఇప్పుడే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆయన అడిగి దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఈరోజు ఇప్పుడే మీడియా సమావేశం పెట్టి మీరు రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి గల కారణం ఏంటి? రెండే విషయాలండి. ఒకటేమో నా వ్యక్తిగత కారణాలు, రెండోది గత 5 సంవత్సరాలు కూడా డే అండ్ నైట్ పనిచేయడం జరిగింది. యాజ్ ఏ మినిస్టర్గా, యాజ్ ఏ ఎమ్మెల్యేగా కరోనా టైంలో కూడా మరి ఎన్నో కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, ఎలాంటి రూపాయి అవినీతి లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. అయినా కూడా మన ఎలక్షన్లో తీర్పు చూసాం. మనం తీర్పును చూసిన తర్వాత మనం దానికి ఎందుకు అలా వచ్చిందనేది కూడా విశ్లేషించుకోకుండా అధిష్టానం మరి ఏంటంటే ఒక ఏకపక్ష నిర్ణయాలతోటి ముందుకెళ్తున్నారు. ఎలక్షన్లు అప్పుడు అంటే అధికారులు ఉన్నప్పుడు పట్టించుకోలేదు, అర్థం ఉంది. ఎలక్షన్లు అయిన తర్వాత కనీసం వాళ్ళు మరి ఒక సమిష్టి నిర్ణయం వెళ్తే బాగుండేది. వెళ్లకుండా వాళ్ళ కొత్తగా ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన 5 సంవత్సరాలు వచ్చింది ప్రభుత్వం. కనీసం ఒక 1 year అన్న టైం ఇవ్వకుండా 5 నెలల్లోనే మనం దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్. సో ఈ 2 నిర్ణయాలు ప్లస్ నా పర్సనల్ రీజన్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఫ్యామిలీ కమిట్మెంట్స్ చేసుకోవాలని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు మచ్చలేని నాయకుడిగా ఎక్కడ కబ్జాలకు పాల్పడినట్టు, ఎక్కడ తప్పు చేసినట్టు ఎక్కడ లేదు. ఇలాంటి హిస్టరీ ఉన్న మీరు ఓడిపోవడానికి గల కారణం ఏంటని భావిస్తూ ఉన్నారు? అదే కదా, నా తప్పు లేకుండా నేను ఓడిపోవడం జరిగింది. మొన్న నా వరకు నేను అయితే పూర్తి న్యాయం చేశాను అనుకుంటున్నాను. నా పదవికి కానీ నా కాన్స్టిట్యున్సీకి కానీ మరి 2 సార్లు నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. వారికి పూర్తి న్యాయం చేస్తాను. ఎన్నుకున్న ప్రజలకు కానీ కార్యకర్తలు కానీ నాయకులకి అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. భవిష్యత్తులో ఏదైనా రాజకీయ పార్టీలో చేరే ఆలోచన ఉందా? ప్రస్తుతం మీ స్టేటస్ మీరు ఏం చేయబోతున్నారు? తప్పకుండా కొన్నాళ్ళ పాటు నా సొంత పనులు ఉన్నాయి. అవి చూసుకున్న తర్వాత నేను కార్యాచరణ ప్రకటిస్తాను. అప్పుడు మీ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. మా నాయకులు కార్యకర్తలు కూడా చెప్తాను. భీమిలి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో మీకంటూ కొంత కార్యకర్తలు, కొంతమంది మీ ప్రత్యేక అభిమానులు ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా సూచన ఏంటి? తప్పనిసరిగా ఇప్పుడు మనందరి లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి. సో రాష్ట్ర ప్రజలకు తీర్పునిచ్చారు మనం. సో ఆ తీర్పు కట్టుబడి మనం అందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రం బాగుంటే మనం బాగుంటాం. రాజకీయాలు కావాలి. రాష్ట్రం ముందా రాజకీయాలు ముందంటే రాష్ట్రం ముందు. మనం 2 రాష్ట్రాలు విడిపోయినాయండి. చూస్తున్నాం, పక్క రాష్ట్రం వాళ్ళు, ఈ రాష్ట్రం వాళ్ళు. సో కాబట్టి ఈ రాష్ట్రం ఏంటంటే ఓన్లీ రాజకీయాల వల్ల ఇలా తయారైంది. అది కరెక్ట్ కాదనేది నా భావన. రాష్ట్ర అభివృద్ధిలో మనం వాళ్ళకి సహకరించాలి. ఓకే, ఇది అవంతి శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి. కేవలం రాష్ట్ర అభివృద్ధి మాత్రమే చూసి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. గడిచిన కాలంలో ఓటమికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డే కానీ ఎవరు ఏ అభ్యర్థి కూడా కాదు అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే వచ్చిన కూటమి ప్రభుత్వానికి మినిమం సమయం ఇస్తే వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదనేది తెలిస్తే తప్ప ఇప్పటి నుంచే ధర్నాలు చేయండి, నిరసనలు చేయండి అంటూ రోడ్డు మీదకి వెళ్ళమంటే కార్యకర్తలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. గడిచిన జీవితం అంతా కూడా రాజకీయాలకి కేటాయించాను. అలాగే నా వ్యక్తిగత జీవితం, నా కుటుంబం కొంత ఉంది కాబట్టి కొంతకాలం రెస్ట్ తీసుకుని అనంతరం కూడా మళ్ళా రాజకీయ ఆరంగేట్రం చేస్తాను. ఏ పార్టీలో చేరతానన్నది త్వరలోనే తెలియజేస్తానని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ హరితో శ్రీనివాస్, విశాఖ నుంచి.